నీకు ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా. అరే ఊళ్ళో పోదామంటే ఊళ్ళు బండిస్తారు మరి రాకేష్ అన్నాడు. అన్న గిట్ల చేస్తున్నాయి నన్ను ఏమన్నా చేస్తావా? నన్ను ఏమన్నా చేస్తా? మనిషి అన్న పెద్ద మనిషి అని కూడా గిట్ల తేడా లెక్కైనా బండొద్దు నువ్వు చల్. అరే ఏమైంది దీనికి? ఏమన్నా పడ్డది ఈ కళ. ఈ కళ ఈరోజు ఎట్లైనా నిజం చేయాలి. హలో అన్న ఏడున్నావే? జర్నీ వెళ్ళిపోవాలి కదా. సరే వస్తా. ఇంకా వస్తాడు వస్తా అన్నాడు. అరే వాళ్ళంతా నిరసన కూర్చోమన్నా పడుకున్నాను. ఇంకేడున్నాడు? ఊరంతా తిరిగినా ఏడగానే పడుతుంది. ఈడున్నాడా? అరే అన్న యోగా చేస్తున్నట్టున్నాడుగా. కొంచెంసేపు చేస్తాడు యోగా, ఇంకోళ్ళు వేస్తాడు. ఏమ్రాతమ్మి గిట్లా కూర్చున్నావు? దాచుకుంటున్నారా మొత్తం ముంగట కూర్చున్నావు దయ్యం లెక్క. యోగా చేస్తున్నాను గమ్మున కూర్చున్నా. యోగా చేస్తున్నానా? అరే తమ్మి నేను ఒళ్ళి లోపల పడుకున్నారా, నువ్వు వచ్చి లేపుతావని. అరే పండుకున్నావా అన్న? తమ్మి ఏమో వెళ్ళిపంటే చెప్పకపోతే చెప్పు ఏం సంగతి? అరే ఏం లేదన్నా, ఒక అమ్మాయిని సంవత్సరం నుంచి లవ్ చేస్తున్నా, కానీ దగ్గర దాకా పోతున్నా. భయమే మళ్ళీ ఇంకొక వస్తున్నా. అమ్మాయికి ధైర్యంగా చెప్పడానికి జర హెల్ప్ చేయరా అన్న? అరే తమ్మి లవ్ గురించి నాకేం తెలుసురా భయ్. అన్న జోగికు ఊరు మొత్తం లవర్ బాయ్ అంటారు నిన్ను. ఒకసారి అనరా తమ్మి. అరే ఊరు మొత్తం లవర్ బాయ్ అంటారన్న నిన్ను. తమ్మి హెల్ప్ చేస్తే తమ్మి, నీకు చేయకపోతే ఎవరికి చేస్తే తమ్మి? నువ్వు నా తమ్మిని కాదరా. ఆ పోరి పడుడు నీకు ఖాయం. ట్రైనింగ్ స్టార్ట్ చేద్దాం దా చలో. అరే తమ్ముడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకున్నామంటే అమ్మాయితో ప్రేమగా మాట్లాడాలరా. ప్రేమగా అంటే చాలా ప్రేమగా మాట్లాడాలి. తర్వాత అమ్మాయిని పొగడాలి. ఎట్లా పొగడాలంటే బుజ్జి నీకు తెలుసా, ఈ పచ్చని పొలాల్లోని పచ్చదనం నీ కళ్ళలోనే కనబడుతుంది బుజ్జి. అవునా? అరే ఏమైంది పోరానికి గిట్టి కొడదాకా మంచిగా పోయిన పోరానికి గిట్ల పోతుండేది రో. అయ్యో ఇప్పుడు అయ్యో అన్న హాస్పిటల్ ఉందా? దేనికిరా ఏమైంది తమ్మి? చెప్పినా నా కళ్ళలో పచ్చకామర్లు వచ్చినాయని. ఈ బిత్తిరి మోకపోడా చెప్పు బుజ్జి. చెప్పురా చక్కెరకొండ. సరే సరే అన్న, నెక్స్ట్ ఏం చేయాలి? ఏముంది తమ్మి, పోదొచ్చి ఐ లవ్ యూ చెప్పుడే. గలీజాలు మోపేలు వీళ్ళతోటి జర జాగ్రత్తగా ఉండాలి. ఇంటికి పోయి మంచి రానం చేసి తయారయ్యరా, ఏడు వస్తా అమ్మాయి దగ్గర పోదాం. ఎట్లా చెప్తావు చూస్తా. అన్నా ప్రిపేర్ అయినా నువ్వు ఫుల్గా ప్రిపేర్ అయినా క్లియర్ అయితే ఒక రిహార్సల్ చేస్తే ఫస్ట్ చేద్దాం. ఇప్పుడు ఎవరి వరకు వెళ్తామే ఏమన్నా చూడాలి. తిరుగుతాం మళ్ళీ రారా ఇక్కడ రాలే. ఈ తేడా కూడా నన్ను పిలుస్తుండు. ఏంది చెప్పు పని చేస్తుండే పిలుస్తులు. తమ్మి చెప్పురా ఇప్పుడు నువ్వు. నీ ప్రేమకే వచ్చాను బుజ్జి. ఐ లవ్ యూ. ఎవరొక నాగెత్తాడు ఇంకొక దండలు ఇంకేం తీసుకొచ్చి నా ఊరి దగ్గర పోవాలంటే బండి కావాలి.
ఈ అన్నతడ బండి ఉంది, అందుకే వచ్చిన బండి తీసుకోదామని. అవుతా మీ అందులో మీ పోరు ఎడుగులో ఏదో నెంబర్ నా దగ్గర రమేష్ ఫోన్ చేస్తాను. అరే వాడే ఫోన్ చేస్తుండు, మాట్లాడదాం. హలో అన్న ఎడును చెప్పరా, మా పూర్వ వాళ్ళ ఇంటికి పోదాం అనుకుంటున్నా. అవునా అన్న, అయితే ఈ రాజేష్ ఖాన్తో మీ పోరి తిరుగుతుంది కదా అన్న, వాడికి ఐఫోన్ గిఫ్ట్ ఇచ్చిండు, అటు ఇటు తిరుగుతుంది కదా అన్న. ఎట్లా మరి ఏంది సంగతి? ఎక్కడా మొత్తం వాళ్ళ కథలే తెలుస్తుంది కానీ వాళ్ళు అసలు మొత్తం అటు ఇటు తిరుగుతుంది కదా అన్న. నీకు తెలియదు అన్న? నాకేం తెలుసురా, తెలిసి ఉంటే దాని జోలికే పోకూడదు. అరే తమ్మి, ఐఫోన్కే పడ్డ ప్రేమ అది ఏం ప్రేమరా? అనవసరంగా ఇన్ని రోజుల నుంచి ఆ నీ లైఫ్ ఖరాబ్ చేసుకున్నావు. పోరి 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 బుజ్జి, ఎట్లుంది ఐఫోనా నాకు అర్థమైంది. చూద్దా రవి తేడా లెక్కున్నాడు. హలో, ఇట్లా తాగింది, నీ కథ ఏంది? మీ అమ్మ నాన్న గురించి ఆలోచించేవారా? నీ గురించి నువ్వు ఏది చెట్టుకి ఎదిగినో అలా మీ అమ్మ నాన్న గురించి ఆలోచించావు. వాళ్ళు నీ గురించి ఆశలు పెట్టుకుంటారు కదా. ఇది తాగితే ఏం బతుకురా? అది తాగితే ఆఫ్టర్ ఆల్ ఫోన్ కోసం సెల్ ఫోన్కి పడిపోయిన దాని గురించి నువ్వు ఇట్లా తాగితే నేను ఏం బతుకురా అనేది? నీకు ఎంతో భవిష్యత్తు ఉంది. నీకు ఆమె కంటే నిన్ను ప్రేమించే అమ్మాయి వస్తారా తమ్ముడు? ఎందుకంటే ఇవన్నీ అవసరం. నీకు మంచిగా భవిష్యత్తు ఉంది, మంచిగా పని చేస్తావు, మంచిగా పని చేసుకో. అంతకంటే పైసలు సంపాదించు, అంతకంటే మంచి అమ్మాయి, నిన్ను ప్రేమించే అమ్మాయి, మంచి మనసున్న అమ్మాయి నీకు వస్తుంది రే. వింటున్నావా? థ్యాంక్స్ అన్న. ఇక నుంచి మారడానికి ట్రై చేస్తాను. మా అమ్మ నాన్న వాళ్ళ మంచిగా చూస్తాను. కరెక్ట్ తమ్ముడు, మంచి ఆలోచన వచ్చింది నీకు. మంచి చదువుకుంటే లేదు, పని చేసుకో. మంచి మీ అమ్మనాన్న గురించి, మీ కుటుంబం గురించి ఫస్ట్ డబ్బులు సంపాదించు. తర్వాతకి కుటుంబాన్ని చూసుకో. తర్వాతకి మీ సమాజమే నిన్ను ఒక ఆదర్శవంతంగా నువ్వు నిలబడు. ఒకరికి చెప్పేటట్టు నువ్వు ఉండుతుంది. ఇవన్నీ తాగుడు ఇవన్నీ వదిలేసి వ్యసనాలు వేస్ట్. జీవితం అనేది ఒకటే. ఆ ఒక్క జీవితాన్ని సక్రమంగా దిద్దుకుంటే మనం
సక్రమంగా దిద్దుకుంటే ఒక దీపంలో కదా అయితే. ఫ్రెండ్స్ అందరికీ మీకు కూడా చెప్తున్నా, ఒకటి అమ్మాయిలు బాగున్నది, ఆ అమ్మాయిల వెంబడబడు, అమ్మాయిల గురించి తిరగడము, అమ్మాయిల గురించి అటుపోతుంది ఇటుపోతుంది టైం వేస్ట్ చేయకండి. దయచేసి మీ యొక్క గోల్ని ఎంచుకోండి, మీ యొక్క కుటుంబాన్ని ఆలోచించండి, మీ యొక్క పరిస్థితిని ఆలోచించి మెలగండి. దయచేసి మీ గోల్ కోసం పనిచేయండి, మీ అమ్మ నాన్నల గురించి పనిచేయండి, మీ యొక్క జీవిత లక్ష్యాన్ని ఉపయోగించుకోండి. నడు తమ్ముడు, ఇది